పెట్టుబడులకు మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. మధురవాడ ఐటీ క్లస్టర్లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఏఎన్ఎస్ఆర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రెస్టేజ్, సత్వా గ్రూప్ సంస్థలను సైతం లోకేష్ ఆహ్వానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిష్టాత్మక జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి బెంగళూరు మాన్యతా ఎంబసీ బిజినెస్ పార్క్ లో లోకేష్ రోడ్ షో నిర్వహించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమరావతిలో మరో 6 నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతమవుతున్నట్లు లోకేష్ వివరించారు. దేశ సాంకేతిక విప్లవంలో ఇదో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. విశాఖ మహానగరం ఐటీ హబ్ గా తయారవుతుందని వివరించారు. ఈ సందర్భంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్ స్థాపించేందుకు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఏఎన్ఎస్ఆర్ సంస్థ ముందుకొచ్చింది. మధురవాడ ఐటీ క్లస్టర్లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.